గుజరాత్లో మద్యం అమరు అయినా రాష్ట్రం నెంబర్ 1గా దేశంలో ఉంది. బీహార్లో కూడా మొన్న ఎన్నికలయ్యాయి. నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాళ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మిస్తూ ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోతుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మద్యం నిజంగా తాగాలంటే ఏ 5 స్టార్ హోటల్లో మాత్రం పర్మిషన్ ఇస్తే పర్వాలా. ఇది బాగా డబ్బులున్నోడు, సూట్లు బూట్లు వేసుకున్నాడు ఆ 5 స్టార్ హోటల్లో కాస్త కూస్తో తాగి పడిపోయిన ఇబ్బంది ఏంలా. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు. పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు. 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు. ఊళ్ళో ఎదురుగానే పిల్లలు చౌపక్క చదువుకుంటా ఉన్నారు, ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చెప్తా ఉన్నా నేను. ఒక తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా మద్యాన్ని పూర్తిగా లేకుండా చేసేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. మొట్టమొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకే ఇస్తూ ఉన్నాం. కానీ ఇవాళ అధికారంలో ఉన్నాడు, చెయ్యమని చెప్పి కొడతా ఉన్నాం. జగన్ ఏదో చేస్తాడు చేయబోతాడు కాబట్టి, అప్పుడేదో చేయబోతాడు కాబట్టి కనీసం ఇప్పుడైనా నువ్వైనా చేసి ముందుకొచ్చి నువ్వైనా చేసేదానికి అవకాశం ఉంది, ముందుకొచ్చి చేయమని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. రాజు బయలుదేరాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళి ఆయన ఓదార్పు చేస్తున్నాడు ఆ చనిపోయిన వాళ్ళని. ఈయన మంచి కార్యాలకి పుణ్యకార్యాలకి బయటికి రాడు. కేవలం ఎవరు చచ్చిపోతారా అని చెప్పి ఒడ్డుగా మీద గుంట నక్కలాగా లేకపోతే ఆకాశంలో రాబందులాగా చూస్తూ ఉంటాడు ఆయన. ఎవరైనా చనిపోగానే వెంటనే వచ్చి అక్కడ వాలిపోతాడు. అసలు ఈ రాష్ట్రంలో ఎవళ్ళు ఎప్పుడు చనిపోతారా అని చెప్పి రెడీగా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఎదురు చూసేటటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక నాయకుడు. ఇవాళ 5 మంది చనిపోయి ఎంతోమంది హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల మధ్య మనం మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న నిర్వాకాన్ని ఇలా చూపిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలోనూ మోసం. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు చేపిలే. నిన్న ఇన్సిడెంట్ జరిగింది, 24 గంటలు అయిపోయింది, ఇంతవరకు పోస్ట్ మార్టం కాల. 24 గంటలు అయిన తర్వాత కూడా పోస్ట్ మార్టం చేయలేదు అని అంటే దాని అర్థం ఏంది? రికార్డులు మళ్ళీ హషప్ చేసేయాలా, రికార్డులు తిరగ రాసేయాలి, ఏదో ఒకటి రాసేసేయాలి అని చెప్పి పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కల్తీ మద్యం కూడా అమ్మిన పరిస్థితుల మధ్య ఇది జరుగుతూ ఉంది. కేవలం 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రభుత్వం తప్పు. ప్రభుత్వం మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి. 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం చెవులు పట్టుకొని గుంజీలు తీయాలి. అప్పుడే ఆ కుటుంబ సభ్యులు కాస్తో కూస్తో ప్రభుత్వాన్ని ఏదైనా క్షమిస్తారేమో. ఇది చేయకపోతే మాత్రం చాలా తప్పు. మన పిల్లల భవిష్యత్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి ఖచ్చితంగా చేయాలని గట్టిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా చనిపోగానే వెంటనే వచ్చి అక్కడ వాలిపోతాడు. అసలు ఈ రాష్ట్రంలో ఎవళ్ళు ఎప్పుడు చనిపోతారా అని చెప్పి రెడీగా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని ఎదురు చూసేటటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కనపడతాడు. చాలా సిగ్గుచేటు. ఇటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధిపతిగా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. किसी को डरने का कोई जरूरत नहीं है. किसी ने कुछ गलती की है तो डरना है, अदरवाइज डरने की जरूरत क्या है? फ्रेमिंग द चार्जेस और नॉट फ्रेमिंग द चार्जेस, दैट इज द एक्सक्लूसिव jurisdiction of the judiciary.